అండి. నేను మొన్న పెట్టిన షార్ట్ వీడియోకైతే చాలామంది కామెంట్ చేసిర్రు. వదిన మరదళ్ళు ఒకే తిరిగే జాకెట్లేదో కుట్టించుకున్నారని చెప్పిన కదా! ఆ జాకెట్ మోడలే అనమాట ఈ డిజైన్ వచ్చేసి. మొత్తం బోట్ నెక్ మోడల్ కటింగేనండి. బాడీ ఎలా కట్ చేసుకోవాలో మీకైతే తెలుసు కదా! డిజైన్ మాత్రం చెప్తున్నాను చూడండి. మొత్తం షోల్డర్ వెడల్పు వచ్చేసి 15 ఇంచులైతుంది. 15 ఇంచుల్లో 2 భాగాలు చేస్తే మనకు ఎంతొచ్చింది? 7.5 వచ్చిందనమాట. 7.5 వరకైతే ఇలా మార్కింగ్ అయితే మీరైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 3.5 వరకైతే తీసుకున్నాననమాట. షోల్డర్ వెడల్పు వచ్చేసి. అదేవిధంగా నెక్ వెడల్పు వచ్చేసి 4.5 వరకైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ప్రకారంగానైతే మీరైతే తీసుకోండి. సేమ్ అదే మెజర్‌మెంట్ తోటి మళ్ళీ మన దగ్గర ఉన్న బ్లౌజ్ మెజర్‌మెంట్ తోటి కప్పు ఉంటుంది కదా! కింద గల్ల కింద వచ్చేసి కప్పు. ఆ కప్పు స్పేస్ ఎంతవరకు కావాలనేది కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. సేమ్ ఇదే మార్కింగ్ మనం క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకొని 2 ఫోల్డ్‌గా చేసుకొని ఈ హైటు అంటే మనకు డిజైన్ పైన 1/2 ఇంచు కలవాలే. ఇక్కడ కింద కప్పు ఉంటుంది కదా! ఆ కప్పు దగ్గర నుంచి ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకునేలా చూసుకోండి. సేమ్ దాని ప్రకారంగానైతే మనం క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని మనం కప్పు కంటే ఇంకో 1 ఇంచు 1.5 ఇంచు కూడా ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి. ఎక్స్ట్రా ఉంటే స్టిఫ్‌గా అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం? నెక్ వెడల్పు అనేది సేమ్ అదే నెక్ వెడల్పును క్యాన్వాస్ పేపర్ మీద అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. సేమ్ కింద కూడా మనం ఈ కప్పు దగ్గర ఎంత స్పేస్ తీసుకున్నామో అదే స్పేస్ తీరుగానైతే మీరైతే మార్కింగ్ అనేది అయితే వేసుకోండి. ఇట్లా మనం కింది సైడ్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా! కింద కప్ ఎంత ఉందనేది. దాని ప్రకారంగా ఇట్లా మార్క్ వేసుకొని సేమ్ పైనుంచెల్లి కింది వరకు కూడా ఈక్వల్‌గానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము నెక్ అంటే ఇది బోట్ నెక్ అని చెప్పాను కదా! బోట్ నెక్ ఎంత తీసుకుంటాం? 3, 3.5 అయితే డౌన్ అయితే తీసుకుంటాం కదా! అదే 3, 3.5 వరకైతే డౌన్ మార్కింగ్ అనేది అయితే వేసుకోండి. నేనైతే ఇది కొంచెం కనిపిస్తుందో లేదో అని డబల్ లైన్ అయితే గీసాను అంతే. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 3.5 వరకు మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా సేమ్ మళ్ళీ స్కేల్ తీసుకొని ఇట్లా 4 మూలలుగానైతే మార్కింగ్ అయితే వేసేయండి. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ డౌన్ తీసుకోవాలి కదా! అంటే ఆర్మ్ రౌండ్కి ఎలా తీసుకుంటామో ఇది కూడా రౌండ్ అనేది 1.5 ఇంచ్ వరకు ఇది బోట్ నెక్ అని చెప్పాను కదా! అదే విధంగా అనమాట. బోట్ అండ్ పాట్ అంటారు కదా! దాని ప్రకారం 1.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. మీకు కొంచెం ఏమాత్రం గల్ల వెడల్పు ఇంకా కొంచెం వెడల్పు రావాలనుకుంటే ఇంకా మీరు 1.5 అలా కూడా తీసుకోవచ్చు. ఇలానైతే చుట్టూ ఇది నేను ఇప్పుడు మార్కింగ్ వేసేది వచ్చేసి గల్ల రౌండ్ అనమాట పైకి వచ్చేసి. ఇప్పుడు కింద డిజైన్కి అనేది ఏం తీసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే ఇది ఫాల్ కవర్ అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి 2 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసుకున్నాను. 2 ఇంచెస్ మార్కింగ్ తోటి రౌండ్ లైన్ అయితే గీసుకున్నాను అనమాట. అంటే నేను చెప్పాను కదా! పౌడర్ డబ్బా తీసుకొని మీ దగ్గర ఏది ఉంటే అదే దాని ప్రకారంగా రౌండ్ మార్కింగ్ అయితే వేసుకొని అందులోకి ఇలా హాఫ్ కట్ చేస్తే మనకైతే ఈ క్యాన్వాస్ కోసం అనేది కట్ వర్క్ మోడల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఏ మార్కింగ్ వేయలేదు. మీకు వెడల్పు ఎక్కువ కావాలంటే కొంచెం కిందికని మార్కింగ్ వేయండి. వీళ్ళు వచ్చేసి గల్ల వెడల్పు అయితే ఉండొద్దు, చిన్నగా కనబడాలి కానీ డిజైన్ కనబడాలని చెప్పారు అనమాట. అందుకని నేను కొంచెం పైకనే మార్కింగ్ అయితే వేస్తున్నాను. మీకు ఏమాత్రం వెడల్పుగా అనిపించాలన్నా మనం 4 మూలల డబ్బా గీసుకున్నాం కదా! ఇంకా కొంచెం డబ్బా ఇవతలకు కూడా మీరు మార్కింగ్ వేసుకోవచ్చు. కానీ వీళ్ళు వచ్చేసి మనకు ఎక్కడ వెడల్పు అనేది వద్దు అని చెప్పారు కాబట్టి ఈ పైన కూడా షేప్ అనేది మీ ఇష్టము. మీరు ఏ షేప్ మొత్తం కట్ వర్క్ తీసుకున్నా పర్లేదు. వాళ్ళు మనకు ఫోటో పిక్ అయితే ఇదే పంపించారు అనమాట. ఆ ఫోటో తీరుగా నేను ఈ బ్లౌజ్ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇట్లా మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత మనం డిజైన్ కిందికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే ఉంచుకొని సేమ్ దాని ప్రకారంగా మనమైతే ఇలా లైన్ అయితే మార్కింగ్ ఇద్దాము. బయట సైడ్ వస్తుంది, ఇది లోపల సైడ్ కాదు. ఈ డిజైన్ పక్కన నేను ఓన్లీ 1 ఇంచ్ అయితే ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు డిజైన్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి.
ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద అయితే మనం ఇలా వేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి బ్లౌజు ఐరన్ బాక్స్ లేకున్నా ఐరన్ చేయకున్నా కూడా ఈ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా ఉన్నది. ఇప్పుడు ఇట్లా మనం మిడిల్ పాయింట్ చూసుకొని ఈ క్యాన్వాస్ అనేది దానిపైన వేసి ఈ క్యాన్వాస్ పైనుంచి మనం క్లాత్ అనేది ఎటు జరగద్దు, అంటే ఈ వైట్ క్లాత్ అనేది ఎటు జరగకుండా మనమైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టు అయితే వేయండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ అనేది వేయండి. అంటే ఈ వైట్ అనేది పైకే కనిపించాలి. ఈ వైట్ దాని కింద ఈ మెయిన్ క్లాత్ రెండింటి మధ్యలో మనకు లైనింగ్ అనేది ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్ లాస్ట్ చివర నుంచెలైతే ఒక కుట్టు అయితే వేయండి. చివర అంటే ఈ క్యాన్వాస్ పైన చివర నుంచి కుట్టేస్తే మనకు షేప్ అనేది కటింగ్ ఎలా చేసుకున్నామో అట్లనే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం జాయింట్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా, నేనైతే ఇక్కడ డోరీ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని మిడిల్ పాయింట్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు అలా పక్కకు జరిపి అయితే కుట్టు అయితే వేసాను. అట్లనే ఈ కట్ వర్క్ చుట్టూ కూడా అదే కార్నర్ నుంచి అయితే చివరి నుంచి అయితే కుట్టు అయితే వేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు సపోజ్ ఇది పట్టు క్లాత్ కదా, నార్మల్ క్లాత్ మీద అయితే మనకి వైట్ క్లాత్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇంకొక చిన్న ముక్క అనేది తీసుకొని క్యాన్వాస్ అనేది దానిపైన స్టిచ్చింగ్ చేసి దానికి చేసిన తర్వాతనే ఇవి రెండింటికి కలిపి జాయింట్ చేయాలి. అప్పుడైతే మనకు లోపల నుంచి వెళ్ళి వైట్ కలర్ అనేది కనిపించదు. ఇది ఏంటంటే పట్టు క్లాత్ కాబట్టి నేనైతే డైరెక్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో నుంచి అయితే ఎక్కడా కనిపించే ఛాన్స్ అయితే లేదనమాట. ఇట్లా ఒక 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉంచుకొని కటింగ్ అయితే వేసేయండి మొత్తం. ఇట్లా చేసిన తర్వాత చిన్న చిన్న కచ్చకాయలు అయితే పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి ఉల్టా తీసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మనకైతే డిజైన్ అయితే రెడీ అయిపోయినట్టే ఒక విధంగా. మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే లైస్ వేశాను. నాకు నిన్ననే వాళ్ళు కాల్ చేశారు, అక్క ఏంటి ఇవి కట్ వర్క్ అనేది కరెక్ట్గా ఉండటం లేదు అని అంటే, నేను అనుకున్నదే అయింది. లైస్ దాని మీద వేస్తే క్లాత్ అనేది వేసినట్టు అవుతుందేమో అని అనిపించింది. వాళ్ళు మన దగ్గర లేరు కాబట్టి నేను చెప్పిన లైస్ అయితే తీసేయండి, అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుందని కూడా చెప్పిన. ఇట్లనైతే మన క్యాన్వాస్ అనేది ఉల్టా వేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా అన్న తర్వాత మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోండి, ఇంకా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అనేది పట్టు క్లాత్ కదా, చాలా గట్టిగా ఉంది, లోపల నుంచి క్యాన్వాస్ అనేది కనిపించదు అనే ఉద్దేశంతో అయితే నేను ఇలానైతే వేసాను అనమాట. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మోడల్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫుల్గానైతే చూపించేసానండి. ఓకేనా, మీకు అర్థమైందా లేదా కూడా కామెంట్ అయితే చేయండి అబ్బా. నేను ఇదే మోడల్ అయితే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. దాని తర్వాత ఇది చూడండి, ఇది రెండో బ్లౌజ్ అనమాట.